తిరుపతి జిల్లా వెంకటగిరి కేంద్ర విద్యాలయాన్ని కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ పరిశీలించారు. పాఠశాల తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో కాసేపు ముచ్చటించి విద్యాబోధనపై అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. విద్యాలయ క్రీడల్లో విజేతలైన విద్యార్థులకు సర్టిఫికేట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి గూడూరు రోడ్డు అధ్వానంగా ఉందని, గుంతలు ఏర్పడి చినుకు పడితే వరి నాట్లు వేసుకోవచ్చని చమత్కరించారు. ఆంధ్ర రాజధానిని ఒకరు మావిగనంటే మరొకరు తొల్లూరు రాజధాని అమరావతి అని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. కానీ 300 ఏండ్ల కాలం క్రితం వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో చరిత్రలో రాజధాని తిరుపతి కాబోతుందని ఆనాడే ఆయన పేర్కొన్నారని అన్నారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రైవేటు పరం చేసి అదాని చేతుల్లో పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలియజేశారు. భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమాలకు 30 కోట్లతో భారత ప్రధాని మోదీ రాక కోసం ఏర్పాట్లు చేస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. మీ అందరికీ నమస్కారం. వెంకటగిరి ఒకప్పుడు గ్రామం, ఈరోజు టౌన్ అయింది. వెంకటగిరి ఒక గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వెంకటగిరికి సెంట్రల్ స్కూల్ తీసుకురావడం జరిగింది. ఎక్కడున్నాడో మహానుభావుడు అర్జున్ సింగ్ గారు. అర్జున్ సింగ్ గారు నేను అడగంగానే వెంటనే మాది సెంట్రల్ స్కూల్ని వెంకటగిరికి ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఇక్కడ చదవడం, దాదాపు 1000 మంది స్టూడెంట్స్ ఉండడం, అన్ని ప్రాంతాలు ఇంగ్లీషు, హిందీ అన్నీ చెప్తున్నారు, తెలుగు కూడా ఉంది. చాలా సంతోషంగా ఉంది. సెంట్రల్ స్కూల్ బాగా పనిచేస్తాం. కానీ గూడూరు వెంకటగిరి రోడ్డు మాత్రం అధ్వానంగా ఉంది. మరి నేను నాకు అలవాటు లేదు, కానీ నారేయడం, ఆడ వర్షం వచ్చినప్పుడు నారేసుకోవచ్చు. అట్లా గుంటలు బాగా ఫుల్గా ఉన్నాయి. మరి ఏంది చంద్రబాబు నాయుడు ఏదేదో చెప్తున్నాడు, కానీ భోగాపురంలో 30 కోట్ల రూపాయలతో నరేంద్ర మోడీకి ఆహ్వానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ 30 కోట్లు ఇస్తే మన జిల్లా అంతా రోడ్లన్నీ బాగవుతాయి. మరి వెంకటగిరి గూడూరు రోడ్డు చాలా అధ్వానంగా ఉంది. మరి వెంటనే దీనికి పరిష్కారం చేయాలని నేను చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ 2-3 విషయాలు చెప్పదలుచు. ఫ్యాక్టరీ మన్నవరం అనేది మనకు దేవుడిచ్చిన వరంగా మేము ఆ రోజు భావించాం. 16 సంవత్సరాల నాడు మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారే వచ్చి ఆయన చేత్తో పునాది రాయి వేసి 8,000 కోట్ల రూపాయలు మరి మనవరం బెల్ ఫ్యాక్టరీకి ఎన్టీపీసీ బెల్ బిహెచ్ఎల్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పారు, దాన్ని నేను అనువాదం చేశాను. ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తాము, బెల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పాము. మేము అధికారంలో పోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ, కూటమి ప్రభుత్వాలు మర్చిపోయినాయి. ఈ ప్రాంతానికి జరిగినటువంటి ద్రోహం చెప్పక తప్పదు. రెండవది, అదే రోజు పునాది రాయి వేశారు అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమ్ముకోవాలని చూస్తూ ఉంది భారతదేశ ప్రభుత్వం. మరి ఊరికి అమ్ముకోవాలని చూస్తుంది, ఒక పనికి మాలిన ఒక అదానికి ఆయనకు అమ్ముకోవాలని చూస్తుంది. ఇదే ఈరోజు ఉన్నటువంటి దేశ పరిస్థితి. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో ఏమాత్రం జోక్యం చేసుకున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మంచి జరగదని తెలియజేస్తూ, మూడో విషయం రాజధాని నగరం. ఒక ఆయన మావిగన్ అంటున్నాడు, ఇంకొక ఆయన తుళ్ళూరు అంటున్నాడు. నేను మాత్రం ఖండితంగా వెంకటగిరి నుంచి చెప్పబోతున్నాను జరగబోయేటువంటి భవిష్యత్తు. ఆయన బ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పారు, ఆయన కాలజ్ఞానంలో రాసి ఉన్నాడు, తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుందని ఆయన రాసి ఉన్నాడు. 300 సంవత్సరాల నాడు రాశాడు.
ఆయన మాట పైన నాకు నమ్మకం ఉంది. మరి అది కాకపోవచ్చు, ఇది కాకపోవచ్చు, మన వెంకటగిరి ప్రాంతంలో ఏర్పేడు నుంచి రాపూర్ దాకా 1,00,000 ప్రభుత్వ ఎకరాలు ఉన్నాయి. 7 జాతీయ రహదారులు ఉన్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. ఐఐటి ఐసర్లే కాదు, దానికి సరిపోయిన హాస్పిటళ్ళు ఉన్నాయి. 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం తిరుపతి. ముఖ్యమైనది రాజధానికి యాక్సెసిబిలిటీ, యాక్సెప్టబిలిటీ అని 2 ఉన్నాయి. యాక్సెప్టబిలిటీలో తిరుపతిని అందరూ ఒప్పుకుంటారు. పల్నాడు వాళ్ళు ఒప్పుకుంటారు, ఉత్తరాంధ్ర వాళ్ళు ఒప్పుకుంటారు, రాయలసీమ వాళ్ళు ఒప్పుకుంటారు, అందరూ ఒప్పుకుంటారు. మరి రెండోది యాక్సెసిబిలిటీ. ఎవడైనా అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, రైల్వే స్టేషన్లు ఉన్నాయి, అన్ని 7 జాతీయ రహదారులు ఉన్నాయి. యాక్సెసిబిలిటీ కూడా ఉంది ఇక్కడ. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు అక్కడికి వెళ్ళాడో నాకు తెలీదు, జగన్ బాబు అక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలీదు. రాయలసీమ ప్రాంతంలో మరి ఇక్కడ నుంచి రాపూర్ నుంచి ఏర్పేడు దాకా ఉన్నటువంటి భూముల్లోనే రాజధాని వస్తుందని నా నమ్మకం. కారణం వీరబ్రహ్మేంద్ర స్వామి గారు. రాబోయే 5 సంవత్సరాల్లో దేశ రాజకీయాలు మారబోతున్నాయని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.